తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద దేవాలయ శాఖ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు ఎండోమెంట్ అధికారి గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో మొదటి స్థానం పొందిన వారికి 3,000 రూపాయలు, రెండవ స్థానం పొందిన వారికి 3,000 రూపాయలు, మూడవ స్థానం ఇద్దరికీ లభించగా ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్టులు అందించారు. తుళ్లూరు గ్రామ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఎదురుగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సదరు ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన వారు శ్రీమతి ఆదినేని మనస్వి గారు 3,000 రూపాయలు, రెండవ ప్రైజు నల్లమల శాంతి గారు 2,000 రూపాయలు, మూడవ బహుమతి ఇద్దరు గెలుచుకున్నారు. గొల్లు నవీన గారు, ఎర్రమాసు కోటేశ్వర గారు 500 రూపాయలు చొప్పున బహుమతులు గెలుపొందారు. అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి కూడా ఇవ్వటం అయిందండి. ఈ విధంగా ప్రోత్సహించే విధంగా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ సంవత్సరం సంక్రాంతి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నది. అందులో భాగంగా సదరు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. తుళ్లూరు మండలం మందడం గ్రామంలో మరణించిన అమరావతి ఉద్యమ రైతు దొండపాటి రామారావు కుటుంబ సభ్యులను కేంద్ర మాజీ మంత్రి బీజేపీ శాసనసభ్యులు వై సృజన చౌదరి పరామర్శించారు. అనంతరం మందడం గ్రామంలోని కట్టా రాజేంద్ర ఇంటి వద్ద రైతు ఐక్య కార్యాచరణ సమితి సభ్యులతో, రైతు సంక్షేమ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం జరిపారు. అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈరోజు మొన్న దురదృష్టవశాత్తు మందడం రైతు ఆయన చనిపోవటం, రామారావు గారు చనిపోవటం మూలన వాళ్ళని పలకరించడానికి అని చెప్పి రావడం జరిగింది. అయితే ఇక్కడ సంక్రాంతి సందర్భంగా అరిసెలు తిని వెళ్ళమంటే వచ్చాను. ఆ సందర్భంగా వీళ్ళందరూ వచ్చి ఆ సమస్యలు చెబితే మనకు ఎందుకంటే ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం వాళ్ళతో కలిసి మెలిసి సహకరించి సమస్యలన్నింటినీ కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఎదుగా రాసుకొని నారాయణ గారు, పెమ్మసాని గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారు అపాయింట్ చేశారు. కాబట్టి సమస్యలని సాల్వ్ చేయమని చెప్పి వాళ్ళు చేస్తారు. ఏదన్నా ఉంటే కనుక నేను కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. వీళ్ళ సమస్యలు అన్నీ అంటే రకరకాల సమస్యలు. ఇది ఒక యజ్ఞం లాంటిది. ఒట్టిగా ఒక పెద్ద నగరం కట్టాలంటే ఒట్టిగా అవ్వదు కదా. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ మనుషులకు చాలా తక్కువే ఉన్నాయి ఆ సమస్యలు. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనుకుంటే సంఘటితంగా వాళ్ళు రాసుకొని పద్ధతి ప్రకారం చేసుకుంటే ప్రభుత్వానికి కూడా ఈజీ అవుద్ది. 100 మంది వెళ్ళి మీద పడిపోతే అవ్వదు. దాని నుంచి 100 మంది కాదు 10 మంది కలిపి ఒక తీర్మానం చేసుకొని ప్రభుత్వానికి వెళ్ళమని సలహా ఇచ్చాను. అదేనయ్యా, ఇప్పుడు నేను అధికార పక్షం గురించి కానీ దేని గురించి రాలా. నేను పర్సనల్గా వచ్చాను. ఆ ప్రశ్నకు సమాధానం నేను చెప్పలేను. ఇప్పుడు ఎలా చేసుకోవాలనే విషయం చెప్పాను వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇంతకుముందు లోగడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇబ్బంది పడతా ఉంటే అమరావతిని చట్ట ప్రకారం ఎవరు కూడా కంగులం కూడా కదిలించలేరు అని మొట్టమొదటి నేనే చెప్పాను. చెప్పినాక వాళ్ళకి సమస్యలు వస్తే సుప్రీంకోర్టు వరకు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి చేశాం. ఇప్పుడు కూడా ఈ సమస్యలు కొంచెం ఉపయోగపడితే అయిపోతాయని నా నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం అన్ని చేస్తారని కూడా నా నమ్మకం. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనేది నదీ గర్భంలో కట్టారంటారు. అది ఆయన దగ్గర ఉండే కదా రెజల్యూషన్ పాస్ చేసింది. అన్ని రాజధానులు కూడా నదీ ప్రవాహ ప్రాంతాల్లోనే ఉన్నాయి ప్రపంచంలో చాలా చోట్ల. ఆ ప్రశ్నకి ఆయన అడగండి మీరు.